ఓం గం 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 గణపతియే నమః. హలో అండి, అందరికీ నమస్తే. 2026 ఫిబ్రవరి 5వ తేదీ గురువారం రోజున సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే మనం జరుపుకోవాల్సి ఉంటుందండి. ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇక మనకి సమస్య తీరదు అని అనుకున్నప్పుడు తప్పకుండా ప్రతి నెల వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత మనకి చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చవితి తిథి అనేది మనకి సాయంత్రం అలానే చంద్రోదయ సమయంలో ముఖ్యంగా ఉండాలండి. ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున మనం సంకటహార చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ ఫిబ్రవరి నెలలో మనం గణపతిని పూజించాల్సినటువంటి నామం పేరు ద్విజప్రియ మహాగణపతి అనే నామంతో పూజించాలండి. పీఠం పేరు సామాన్య పీఠం. ఈ నెల గణపతిని మీరు ఏ విధంగా పూజించాలి, ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం మీరు చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ వ్రతాన్ని గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ప్రతి నెల కూడా నేను ఈ వ్రతాన్ని అయితే చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా మనకి లేడీస్ కి ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పిస్తే తప్ప మిగతా ఎప్పుడైనా సరే ప్రతి నెల కూడా ఈ వ్రతాన్ని చేస్తానండి. సో నేను ఆ సంకల్పం అనేది తీసేసుకున్నాను. నేను ఏ విధంగా నేను పూజ చేస్తాను, విధి విధానాలు అన్ని కూడా క్లియర్ గా నేను చెప్తానండి. ఇది నేను ఒక్కదాన్ని చేసే విధానమే కాదండి. ప్రతి ఒక్కరు కూడా మనకి పూజా పుస్తకంలో కూడా ఎటువంటి విధానం ఉందో ఆ విధానాన్ని నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా నేను ఇక్కడ ఒక 5 నియమాలు చెప్తానండి. ఖచ్చితంగా పూజ చేసే వాళ్ళు ఈ పూజా నియమాలు అయితే ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. మనము గణపతికి ఉదయాన్నే మనం ముడుపు కట్టుకోవాలండి. తర్వాత ఉపవాసం అనేది ఉండాలి. తర్వాత మీరు ఆ ముడుపులో కట్టినటువంటి బియ్యంతో ఏదైనా నైవేద్యం చేయాలి. తర్వాత గణపతికి మీరు షోడశోపచార పూజ అనేది చేసుకోవాలి. తర్వాత మీరు వ్రతకథ అనేది వినాలి. తర్వాత అంతా అయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ గణపతికి మీరు మంగళహారతి అనేది ఇచ్చి తర్వాత ఉపవాసాన్ని విరమించాలండి. ఈ 5 నియమాలను ఖచ్చితంగా పాటించాలండి. సో నేను ఒక్కొక్కటి మీకు బ్రీఫ్ గా చెప్తానండి. నేను ఏ విధంగా చేస్తానో ఆ విధి విధానాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను. ముందుగా అయితే సంకటహార చతుర్థి వ్రతం రోజున ఉదయాన్నే మీరు లఘువుగా పూజ చేసుకోవాలండి. లఘువుగా అంటే మీరు సింపుల్ గా పూజ చేసుకోవాలి. గణపతి ఫోటో పెట్టుకొని ఏదైనా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మీ పూజా రూమ్ లో కనుక ప్లేస్ కనుక ఉంటే అక్కడ మీరు చక్కగా ఫోటో అనేది పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి. మేము ఉండేది రెంట్ హౌస్ లో కాబట్టి నేను ఎప్పుడూ కూడా పూజ రూమ్ లో పెట్టలేనండి. అందుకని కింద సపరేట్ గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద నేను ఒక వస్త్రం వేసుకొని తర్వాత గణపతి ఫోటో పెట్టుకొని ఇరువైపులా 2 దీపారాధన కుందులు ఏర్పాటు చేసుకొని నువ్వుల నూనెతో అలానే దీపారాధన చేసుకుంటానండి. దీపారాధన చేసుకున్న తర్వాత నేను ముడుపు అనేది కట్టుకుంటానండి. ముందుగా ముడుపు ఎలా కట్టాలో తెలియజేస్తాను. ఏదైనా ఎర్రటి కానీ లేదా పసుపు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంకి 4 మూలల పసుపు కుంకుమలు అనేటివి పెట్టాలండి. 3 పిడికిళ్ళు కానివ్వండి, 3 దోశలు కానివ్వండి, బియ్యం అనేది తీసుకోవాలి. అయితే నేను ఒకటి చెప్తానండి, మీరు బియ్యం అనేది ఎక్కువ తీసుకోకండి. మీ కుటుంబ సభ్యులు ఎంత తినగలరో అంత బియ్యం మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మనం నైవేద్యం అనేది వేస్ట్ చేయకూడదండి. పైగా మనం ముడుపుల సంకల్పంతో కడతాం కాబట్టి ఆ బియ్యాన్ని అయితే మనం వేస్ట్ చేయకూడదండి. కాబట్టి ఎంత తినగలరో అన్ని బియ్యం మాత్రమే మీరు ముడుపులో వేసుకోండి. తర్వాత పసుపు కుంకుమ అలానే తాంబూలం, 2 తమలపాకులు, వక్కలు అలానే 2 ఎండు ఖర్జూరం, దక్షిణగా ఎంతో కొంత మీ శక్తి కొలది 11 రూపాయలు, 21 రూపాయి, 51 రూపాయి, 101 రూపాయి, కొంతమంది 501 రూపాయి, 1001 రూపాయి, ఇలా ఎంతైనా సరే దక్షిణ అనేది మీరు పెట్టుకోవాలండి. కొద్దిగా పుష్పాలను కూడా పెట్టుకోవాలి. తర్వాత ముడుపు మీద 2 చేతులు పెట్టి మీ యొక్క కష్టాన్ని ఆ సంకటహార గణపతికి అయితే మీరు చెప్పుకోవాలండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదండి. మౌనం వహిస్తూ మీ యొక్క కష్టాన్ని భగవంతునికి మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. తర్వాత ముడుపుకి 3 ముళ్ళు అనేటివి వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని గణపతి దగ్గర పెట్టుకొని సింపుల్ గా మీరు గణపతికి పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చండి. పూజ అంతా చేసుకున్న తర్వాత మంగళహారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా మీరు ఉదయం పూజ అనేది చేయాలండి. కొంతమంది ముడుపుని ఎన్ని రోజులైతే సంకల్పం తీసుకుంటారో, అంటే నేను 3 నెలలు చేస్తానని, 5 నెలలు చేస్తానని, లేదా నా సంకల్పం తీరేంత వరకు నేను ఈ వ్రతాన్ని చేస్తాను అని సంకల్పం తీసుకుంటారండి. కొంతమంది ఇదే ముడుపుని అన్ని నెలలు పూజలోనే పెట్టేస్తారండి. నేనైతే ఆ పద్ధతి అయితే ఫాలో అవ్వనండి. ఎందుకంటే అన్ని నెలలు మనము పూజలో ముడుపును పెట్టేస్తే అందులో మనం తమలపాకులు పెట్టుంటాం కదండి, ఆ తమలపాకులోని తేమంతా బియ్యం మీద పడి బియ్యం అనేది బూజు వచ్చేసి పాడైపోతాయండి. సో అలా చేస్తే మనం అది ఒక నెగిటివ్ గా మనం తీసుకున్నటువంటి కోరిక అది నెరవేరదు అని మనం ఒక నెగిటివ్ సిమ్టమ్ గా మనం భావిస్తాం. కాబట్టి నేనైతే ఆ విధి విధానాన్ని ఆచరించనండి. నేనైతే ఉదయం ముడుపు కడతాను, సాయంత్రంలోని ముడుపులోని బియ్యాన్ని తీస్తానండి.
తర్వాత ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలండి. సో, ఉపవాసం అనేది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు ఉండకండి. ఏదైనా సరే టిఫిన్ కానివ్వండి, ఏదైనా సరే ఫుడ్ అనేది తీసుకోండి. పాలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, లేదా లైట్ ఫుడ్ సాత్వికంగా ఏదైనా ఆహారం అనేది తీసుకొని మీరు ఉపవాసం అనేది ఉండొచ్చండి. ఉపవాసం అనే నియమం ఎందుకు పెట్టారండి అంటే, మన మైండ్ కాన్సంట్రేషన్ మొత్తం కూడా ఆ రోజంతా భగవంతుని మీద నిమగ్నమై ఉండాలి. ఆయనకి దగ్గరగా ఉండి పూజ చేసుకోవాలి అన్న ఒక నియమంతోనే ఈ ఉపవాసం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. కాబట్టి మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉపవాసం అనేది అంత అవసరం లేదండి. మేము ఉండగలము అనుకున్న వాళ్ళు ఉపవాసం అనేది రాత్రి చంద్రోదయం అయ్యేంత వరకు కొంతమంది ఉపవాసం అనేది ఉంటారండి. అలా కూడా ఉండొచ్చు. సో, తర్వాత ఇంతటితో మనకి ఉదయం పూజ అనేది కంప్లీట్ అయిందండి. సాయంత్రం పూజ విషయానికొస్తే ముఖ్యంగా సాయంత్రం చవితి తిథి అనేది పూజ సమయంలో ఉండాలండి. సాయంత్రం తిరిగి పూజా సమయంలో మళ్ళీ దీపారాధన చేసుకొని గణపతికి నమస్కారం అనేది చేసుకొని ఆ ముడుపులో మీరు బియ్యం కట్టుంటారు కదండీ! ఆ ముడుపుని ఓపెన్ చేసి ఆ బియ్యాన్ని మీరు ఏదైనా నైవేద్యం అనేది చేయాలండి. బెల్లం పొంగల్ కానివ్వండి, బెల్లం పరమాన్నం ఏదైనా సరే అండి. మీరు పాయసం కానివ్వండి, ఏదైనా సరే నైవేద్యం అనేది చేసుకొని మీరు పూజలో పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు ఇద్దరు గణపతులకి పూజ చేయాలండి. అదేంటండి ఆల్రెడీ మనం గణపతికే కదా పూజ చేస్తున్నాము అంటే, మనకి గణపతిలో కూడా చాలా రూపాలైతే ఉన్నారండి. నవరాత్రుల్లో కూడా 9 రూపాల్లో కూడా గణపతులనైతే పూజిస్తూ ఉంటారు. ఇక్కడ మనము ఇద్దరు గణపతులకి ఎందుకు పూజిస్తాము అంటే, ఆదిదేవుడు ప్రథమ పూజ్యులు. ఏ కార్యానికైనా సరే మనం ముందుగా ఆ విఘ్న నివారకుడు గణపతినైతే పూజించాలండి. పసుపు గణపతి కానివ్వండి, లేదా మీ ఇంట్లో గణపతి విగ్రహాలు 2 కనుక ఉంటే చక్కగా మీరు పూజలో పెట్టుకొని, లేదా మన నార్మల్ విగ్రహాలు కనుక ఉంటే పంచామృతాలతో అభిషేకాలన్నీ చేసుకొని కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఇత్తడిలో విగ్రహం ఉందండి. అందుకని గణపతిని పూజలో పెట్టుకున్నాను. ఈ రోజు పూజలో గణపతికి ఇష్టమైనటువంటి గరికతో పూజ చేస్తే చాలా మంచిదండి. అలానే సంకటహార చతుర్థి వ్రతం రోజున ఎర్రటి పుష్పాలతో, ఎర్రటి అక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిది అని చెప్తారు. కొంతమంది నైవేద్యంగా దోసకాయను కూడా పెడుతూ ఉంటారండి. ఒకవేళ మీకు కనుక దొరికితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఇంకా కొంతమంది నైవేద్యాలు వాళ్ళ శక్తి కొలది. ఎందుకంటే వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి కొంతమంది 9 రకాల నైవేద్యాలు, ఉండ్రాళ్ళు, కుడుములు, లడ్లు ఇలా అన్నీ కూడా చేసి పెడుతూ ఉంటారండి. అన్నీ కూడా చేసుకోవచ్చండి. అది మీరు చేసే ఓపిక కనుక ఉండి మేము చేసుకుంటాము అంటే అన్నీ కూడా చేసుకోవచ్చండి. ఎన్నైనా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు. సో, ఈ విధంగా పూజకు మొత్తం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా ప్రథమ పూజ్యులు పసుపు గణపతికి కానివ్వండి, లేదా మీరు ఏ గణపతి ఫోటో పెట్టుకుంటారో ఆ గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. తర్వాత మీరు సంకష్టహార గణపతికి పూజ చేసుకోవాలి. చాలా మందికి పూజా మంత్రాలు అనేటివి తెలియవండి. ఇప్పుడైతే నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా గూగుల్‌లో టైప్ చేయగానే మనకి ఏ మూర్తి మంత్రాలు కావాలో వాటికి సంబంధించిన పూజా విధాన మంత్రాలన్నీ వచ్చేస్తాయండి. ఒకవేళ ఆ విధంగా మీకు దొరికితే అలా పూజ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు నేను ఒక అప్లికేషన్ చెప్తాను. స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ చెప్తానండి. ఆ అప్లికేషన్‌లో మీకు అన్ని రకాల పూజా విధానమ్స్ అన్నీ కూడా మనకి అన్ని లాంగ్వేజెస్‌లో కూడా ఉంటాయి. ఇది కంప్లీటెడ్ ఫ్రీ అప్లికేషన్ అండి. ఎవరైనా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఈ అప్లికేషన్ కూడా మీరు పూజలో పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే సంకష్టహార చతుర్థి వ్రతం పుస్తకం అనేది ఉంటుంది. ఆ పుస్తకం కూడా మార్కెట్‌లో మనకి రూ. 10, రూ. 15 ఉంటుంది. సో, మీరు అది కూడా కుదిరితే తెచ్చుకొని పూజ చేసుకోవచ్చండి. సంకష్టహార గణపతికి అష్టోత్తరాలు, అలానే ఆయనకి మంగళహారతి అన్నీ సంబంధించిన మంత్రాలన్నీ చదువుకోవాలండి. పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి ఖచ్చితంగా మీరు వ్రత కథలు అనేటివి ఉన్నాయండి. సంకష్టహార చతుర్థి వ్రత కథలు అనేటివి మనకి ఒక 5 కథలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చదవలేని వాళ్ళు ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అనేది పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మీరు వినండి. చాలా మంచిది. వ్రత కథ అంతా విన్న తర్వాత మీరు చంద్రోదయం వరకు వెయిట్ చేయాలండి. ఒకవేళ మా ఏరియాలో చంద్రుడు లేడండి, మాకు వర్షం వస్తుంది, మాకు ఈ టైంలో చంద్రుడు కనిపించడం లేదు, మరి మేము ఎలా అర్ఘ్యం ఇవ్వాలండి అని చాలా మందికి డౌట్ అనేది ఉంటుందండి. పర్లేదండి, మనకి శివయ్య ఫోటోకి అంటే శివయ్య తల మీద మనకి చంద్రుడు ఉంటారు కదా, ఆ చంద్రుడిని చూస్తూ కూడా మీరు అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. లేదు అంటే సాయంత్రం 6:30 తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు చంద్రుని ఫోటో అనేది గూగుల్‌లో నుంచి తీసుకొని చంద్రుడిని చూస్తూ చంద్రదేవునికి మీరు అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. చంద్రునికి మీరు 3 సార్లు అర్ఘ్యం అనేది ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలండి అంటే నేను ఎలా చేస్తానో అది చెప్తానండి. నార్మల్‌గా చంద్రోదయం అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. చంద్రుని పైన మనం చూస్తున్నప్పుడు టెర్రస్ మీద మనం ఏదన్నా సరే ఒక ఇత్తడి చెంబులో నీళ్ళని తీసుకొని అందులో పుష్పాలు వేసుకొని చేతిలో కొద్దిగా బియ్యం తీసుకొని చంద్రుడిని చూస్తూ మనం చేతిలో నీళ్ళను వదులుతూ కింద ఏదైనా సరే ఒక పూల కుండీ కానివ్వండి, లేదా ఒక ప్లేట్ కానివ్వండి పెట్టుకొని ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అని, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని చంద్రదేవునికి అర్ఘ్యం ఇవ్వాలండి. అలానే ఆయన భార్య అయినటువంటి రోహిణీదేవి కూడా మీరు అర్ఘ్యం అనేది
అనేది ఇవ్వాలి. ఇలా చంద్రునికి అర్ఘ్యం అంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంట్లోకి వచ్చి గణపతికి మళ్ళీ మంగళహారతితో నీరాజనం అనేది ఇవ్వాలండి. తర్వాత ఇంట్లో ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు మొదటగా ఆ నైవేద్యాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ పంచిపెట్టి, తర్వాత ఎవరైతే పూజ చేస్తున్నారో సంకల్పం తీసుకున్నారో వాళ్ళు ఆ నైవేద్యాన్ని అయితే స్వీకరించాలండి. ఇంతటితో మీకు పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ సంకష్టహార చతుర్థి వ్రతం రోజున మీకు మంగళవారం కనుక వస్తే ఆ రోజైతే మీరు పూజా పీఠాన్ని కదిలించకూడదండి. తర్వాత రోజు కదిలించాలి. ఈ నెల అయితే మనకి గురువారం వచ్చింది కాబట్టి గురువారం రోజున సాయంత్రం మీరు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అంతటితో మీకు పూజ కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత మీరు మళ్ళీ ఏం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. పూజ అయిన తర్వాత ఆ ఫోటోని ఇవన్నీ కదిలించేస్తే సరిపోతుంది. తర్వాత రోజు మీరు నార్మల్‌గా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత రోజు శుక్రవారం కదా అండి మాకు సెంటిమెంటు అలా అనుకున్న వాళ్ళు శనివారం రోజు తీసేస్తే సరిపోతుందండి. ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇదే అండి. ఈ విధంగా అయితే ప్రతి నెల కూడా సంకష్టహార చతుర్థి వ్రతాన్నయితే నేను ఈ విధంగా అయితే ఆచరిస్తానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఖచ్చితంగా ఉపయోగపడితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో డివోషనల్ వీడియోస్ అన్నీ కూడా నేను లేటెస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మీ అందరి సపోర్ట్ అనేది తెలియచేయండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.